విజయనగరం జిల్లాలో యువతిపై గుర్తు తెలియని వ్యక్తి హత్యాయత్నం చేశాడు. మంకీ క్యాప్ ధరించి వచ్చిన దుండగుడు కత్తితో పలుమార్లు పొడిచి పరారయ్యాడు. గరిబిడి మండలం శివరాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు కొండ్రు అఖిల ఇంటి వద్ద వరండాలో కూర్చుని ఉండగా ఈ దాడి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలని గరిబిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ఆసుపత్రికి రిఫర్ చేశారు వైద్యులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, ఆ దుండగుడి ఆచూకీ తెలిసిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో మహిళల పట్ల యువతుల పైన హత్యాయత్నాలు, అత్యాచారాలు ఆగడం లేదు. నిన్న విశాఖ జిల్లాలో జరిగింది. ఈ రోజు విజయనగరం జిల్లాలో కూడా ఇటువంటి ఘటన జరిగింది. పూర్తిగా ఒక గ్రామీణ ప్రాంతం. విజయనగరం జిల్లాలోని గరివిడి మండలంలోని శివరాం అనేటువంటిది పూర్తిగా ఒక గ్రామీణ ప్రాంతం. ఈ గ్రామీణ ప్రాంతంలోని కోండ్రు అఖిల అనే అమ్మాయి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటుంది. తన నాన్నమ్మతో పాటు ఉంటుంది. మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా కూలీ పనులకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ముందుగానే అక్కడ చేరుకున్నటువంటి నిందితుడు, హత్యాయత్నానికి పాల్పడినటువంటి నిందితుడు ఆ ఇంట్లో నక్కి ఉన్నాడు. ఈమె బయట నుంచి వచ్చి ఇంటి తలుపు తీయగానే మంకీ క్యాప్ తో వచ్చి ఆ అమ్మాయి పైన దాడికి పాల్పడినట్టుగా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎవరైతే బాధితురాలు ఉన్నారో, గాయాలు పాలైనటువంటి అఖిల ఉన్నారో, వాళ్ళ మేనత కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. మాట్లాడుతూ నిందితుడు ఆ గ్రామానికి చెందిన వాడిగానే అనుమానిస్తున్నారు. అయితే ఎవరు అనేటువంటిది తెలియట్లేదు. పూర్తిగా మంకీ క్యాప్ వేసుకొని ఉన్నాడు. ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయి పైన కడుపులోను పక్క ఛాతీలో కూడాను ఆమెకు చాకుతో దాడి చేసి విచక్షణ రహితంగా పొడి చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ అమ్మాయి తాలూకా శరీరం మీద మనకు కనిపిస్తోంది. వెంటనే హుటాహుటిన గ్రామస్తులందరూ కూడా గరివిడ ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికైతే మాత్రం ఆమెకు పరిస్థితి చాలా విషమంగానే ఉంది. ఈ విషయమే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు. అయితే పూర్తిగా గ్రామీణ ప్రాంతం అవడం వలన అసలు ఎలా జరిగింది అనేటువంటిది, ఎవరు ప్రాంతానికి వచ్చారనేటువంటిది సీసీ కెమెరా ఫుటేజ్ కూడా లభ్యం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసు ఎడదారి తీస్తుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. దీనిపైన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాస్ కూడాను పోలీసులతో మాట్లాడడం కూడా జరిగింది. ఇట్లాంటి మహిళల పైన కానీ యువతల పైన కానీ దాడులు చేస్తుంటాం, దీని మీద దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీస్ ఎంక్వైరీ పూర్తయితేనే గ్రామంలో ఎవరు ఇది దారుణానికి పాల్పడ్డారనేటువంటిది తెలుస్తుంది. రైట్ యుగంధర్.